ఇక భారత్లో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్ను నిలిపివేస్తున్నట్లుగా ఎక్స్ సంచలన ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత్ శత్రు దేశానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. 1960 సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ గొంతు ఎండబెడుతున్న భారత్ అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా మూసివేసింది. 48 గంటల్లో పాక్ పౌరులు భారత్ విడిచిపోవాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపివేయబడింది అని ఎక్స్ స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వ సూచన మేరకు పాక్ ఎక్స్ హ్యాండిల్ను నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యతిరేకంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని ఉపసంహరించుకోవడంతో పాటుగా భారతీయ హై కమిషనర్ ఆఫీస్ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్ ని వెంటనే ఖాళీ చేయాలని, అదేవిధంగా 48 గంటల్లో పాకిస్తాన్ పౌరులందరూ కూడా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఉందని చాలా స్ట్రిక్ట్ గా స్పష్టంగా భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటుగా మొత్తం ఒక ఆరు ఆదేశాలని క్లియర్ కట్ గా పూర్తి సంబంధాలు తెంచుకునేలాగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇంకొకటి ఏంటంటే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం తెలిసింది. చాలా పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం కూడా ఇప్పుడు తాజాగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారు ఏదైతే ఎందుకంటే భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అధికారిక ట్విట్టర్ ఏదైతే వాడుతున్నారో దాన్ని నిలిపివేస్తూ ఎక్స్ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మన ట్విట్టర్ భావిస్తుందో దాని పేరు మారింది ఎక్స్ గా మనం భావిస్తున్నాం. కాబట్టి ఎక్స్ సంబంధించినట్టు యాజమాన్యం ఏదైతే ఉందో భారత్ లో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అది మేబీ హై కమిషన్ ఆఫీస్ కావచ్చు, లేదంటేనో వీసా సంబంధించి ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వ అధికారుల అందరి యొక్క ఖాతాలను అధికారిక ఖాతాలను ఎక్స్ యాజమాన్యం నిలిపివేస్తూ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఎందుకంటే భారత్ పై దాడి జరిగిన విషయం ప్రపంచ దేశాల్లో ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఇటీవల కాలం అంటే గత 10-15 సంవత్సరాలుగా భారత వృద్ధిని ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. సో ఆబ్వియస్ గా దాని ఇంపాక్ట్ దాని మీద పడిందంటే దానికి సంబంధించిన రిలేటెడ్ సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు ఆబ్వియస్ గా స్పందిస్తూ ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే ఎక్స్ కూడా తన బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ అధికారులు ఎవరుతున్నారు, భారత్ లో పనిచేస్తున్న అధికారులు ఎవరుతున్నారో వారి ఖాతాలను నిలిపివేస్తూ, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్ మొత్తం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.